హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం హై ప్రోటీన్ రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వెజిటేరియన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, చికెన్ మటన్ కంటే కూడా ఎంతో బలమైన ఆహారం ఇది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా కొన్ని రాజ్మా తీసుకొని ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టుకోండి. వాటర్ పోసుకొని ఇలా బాగా నానిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కొని దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. వాటర్ మొత్తం కూడా వంపేసి ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు వరకు చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోండి. ఇందులో 1:3 రేషియో వరకు వాటర్ పోసుకోండి. అంటే 1 గ్లాస్ రాజ్మా అయితే 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యే లోపల మనం టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మీడియం సైజు 2 టమాటోలని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 ఇంచు వరకు అల్లం, 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 1 వెల్లుల్లిపాయ అండి, దాన్ని పాయలుగా తీసుకుని ఇలా వేసుకున్నాను, రెప్పలుగా తీసుకొని. నేనైతే పీల్ అయితే తీయలేదండి, మీకు కావాలి అంటే పీల్ తీసుకొని వేసుకోవచ్చు. మూత పెట్టుకుని వాటర్ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. ఇందులో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. 1 అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవి 2 కూడా చిటపటలాడిన తర్వాత ఇందులోనే 3 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి గ్రేవీ అంత బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో 1 పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1 అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 అర టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. మనం వేసుకున్న ఈ 3 స్పైసెస్ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని టమాటో ప్యూరీ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనకి బాగా కుక్ అయ్యి పైకి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి, అప్పటి వరకు కూడా కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా కుక్ అయ్యి ఆయిల్ మొత్తం కూడా పైకి రిలీజ్ అయిపోయింది. మనకి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం రాజ్మా ఉడికించేటప్పుడు సాల్ట్ వేసామండి, ఇక్కడ చూసి కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రాజ్మాని కూడా ఇందులో వేసుకుందాం. చూసారు కదా, రాజ్మా బాగా ఉడికిపోయి ఈ విధంగా వచ్చిందండి. మనం పట్టుకొని ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయిపోవాలి, అప్పటి వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వాటర్తో సహా గ్రేవీలో వేసేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇది బాగా కలిపేటప్పుడు కొంచెం మ్యాష్ చేస్తూ కలపండి. దానివల్ల కొంచెం గ్రేవీ తిక్కుగా వస్తుంది. మరీ ఎక్కువ మ్యాష్ చేయకండి, కొంచెంగా మ్యాష్ చేసేయండి. చూస్తున్నారు కదండి, మూత పెట్టుకొని
ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారు కదా, కుక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక గుప్పెడంతా కసూరి మేతి తీసుకోండి. దాన్ని బాగా మ్యాష్ చేస్తూ దీంట్లో వేసుకోండి. చూసారు కదా, ఇలా క్రష్ చేస్తూ వేసుకోండి. ఈ విధంగా ఇలాంటి గ్రేవీ కర్రీలో కసూరి మేతి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీని మీద స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ కానీ ఆయిల్ కానీ కొంచెం కారం వేసుకొని దాంట్లోనే ఒక పచ్చిమిర్చి కూడా తుంచి వేసుకొని ఫ్రై చేసుకొని దీని మీద వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తడకా వేసుకుంటే దీనికి. అండ్ ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.